సో బేసిక్గా ఇవన్నీ ఆటోఇమ్యూన్ డిజీజెస్ అని చెప్పాను కదా, లైక్ రుమటాయిడ్ ఒక ఆటోఇమ్యూన్ డిజీజ్. సో వాళ్ళ ఇమ్యూనిటీ ఓవర్ ద టైమ్ ఎలా డెవలప్ అయింది? సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అంటే పుట్టుకతోనే, అంటే జెనెటిక్ గానే వాళ్ళు ఎటువంటి ఇమ్యూనిటీని ఇన్హెరిట్ చేసుకున్నారు, ఇంట్లో ఆటోఇమ్యూనిటీ రిస్క్ ఉంటే వాళ్ళకి ఆ రిస్క్ పెంచే జీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే యాజ్ దే డెవలప్ వాళ్ళ చుట్టూ ఎన్వైరన్మెంట్, అంటే వాళ్ళు ఎంత ఎన్వైరన్మెంట్లో ఎంత పొల్యూషన్ ఉంది, ఎంత స్ట్రెస్కి లోన్ అయ్యారు, ఓవరాల్గా విత్ టైమ్ ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అవుతుంది, వాళ్ళకున్న అలవాట్లు, వీటన్నిటితో కలిపి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇది స్పెసిఫిక్ రీజన్. అంటే ఇది ఉంటే పక్కా ఆర్థరైటిస్ వస్తుంది, ఇది లేకపోతే రుమటాయిడ్ రాదు అని చెప్పడానికి ఉండదు. రుమటాయిడ్ కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ దెమ్ కెన్ బి జెనెటిక్, సమ్ కెన్ బి ఎన్వైరన్మెంట్ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ద రిస్క్ ఇస్ వెరీ లెస్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మదర్ కి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అనుకోండి, డెఫినెట్ గా వాళ్ళ పిల్లలకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుందని కాదు. ఇప్పుడు నార్మల్ గా ఒక నార్మల్ పర్సన్, అంటే ఇంట్లో ఎవరికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదు, వాళ్ళకి రుమటాయిడ్ వచ్చే రిస్క్ సే ఇట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 1% అనుకుందాం. 1% అనుకోండి. అదే ఫ్యామిలీలో రుమటాయిడ్ ఆల్రెడీ ఉంది, అంటే మదర్ కో లేకపోతే ఫాదర్ కో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అంటే వాళ్ళకి వచ్చే రిస్క్ ఒక 6% పెరుగుతుంది. సో మైల్డ్ ఇంక్రీజ్ ఇన్ రిస్క్ ఉంటుంది తప్ప ఇట్ ఇస్ నాట్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న ఫ్యామిలీలో అందరికీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుందని ఏం లేదు.